కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఇషా ఫౌండేషన్కి ఎలా వెళ్ళొచ్చు చూద్దాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ప్లాట్ఫామ్ 1 నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అంత టవర్ కనిపిస్తుంది చూసారా, ఆ టవర్ పక్కనే కోయంబత్తూరు హాస్పిటల్స్ అండ్ కాలేజ్ అని ఉంటుంది ఒకటి, అక్కడే బస్ స్టాండ్. ఇషా ఫౌండేషన్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి 14D బస్ నెంబర్ గుర్తుంచుకోండి. 14D బస్ ఎక్కరంటే డైరెక్ట్ ఇషా ఫౌండేషన్కి వెళ్ళిపోతారు. ఛార్జ్ 40 రూపీస్ ఉంటుంది. అయితే చాలా ఉంటాయి ఇక్కడ నుంచి. 14D ఖచ్చితంగా కలిసి 14D రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ఇది ఫస్ట్ అన్నమాట. ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి బస్ స్టాప్ అయితే ఇది. బస్సులన్నీ ఎక్కడ ఆగుతాయి. ఇక్కడ నుంచి మనం ఈ వేలో మనం బస్సులో అయిన తర్వాత రోడ్డుకి వచ్చి రోడ్ నుంచి లెఫ్ట్లో వెళ్తే మనం ఇషా ఫౌండేషన్ లోపలికి అయితే వెళ్తాము. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే అయిన తర్వాత మనం నడిచైనా వెళ్ళొచ్చు, లేదంటే ఎడ్ల బళ్ళు అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఎద్దులతోటి వాటి మీదనే మనం వెళ్ళొచ్చు. మన ఇష్టం, మనం ఏ ప్రిఫర్ చేసుకుంటే అది. మనం అయితే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్ వే. మళ్ళీ మనమైతే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తుంటే మనసు ప్రశాంతంగా అయితే ఉంది. ఎంట్రన్స్ ఒక ఆర్చ్ తగులుతుంది. ఆ ఆర్చ్లోంచి వస్తే ఇటు సైడ్ నుంచి వస్తాము. దూరం కాకపోతే నడవాలంటే చాలా దూరం. బస్సు లాస్ట్ స్టాప్ ఎక్కడ ఉందో అటు నుంచి వస్తే ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తాం. అంతేనండి, చాలా ఈజీ. ఇషా ఫౌండేషన్కి అయితే రావడం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి. తప్పకుండా విజిట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.